శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద పురాణ అంతర్గత వైశాఖ మాస మహాత్మ్యం చెప్పుకుందాం. వైశాఖ మాస మహాత్మ్యములోని 6వ అధ్యాయము జలదాన మహాత్మ్యము మరియు గృహగోధికా కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. నారదుని మాటలను విన్న అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు నారద మహర్షి ఈ విధంగా అన్నాడు: మహారాజా, వినుము. మాసవ్రతములన్నింటిలో ఉత్తమమగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటిని ఇయ్యని వారు పశుపక్షాది జన్మలను పొందుతారు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగిస్తుంది. ఈ కథ వైశాఖ మాస దానమహిమకు తార్కాణమైన ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడు అనే రాజు కలడు. అతడు గోదానములను అనేకములు గావించెను. భూమి అందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రములెన్ని ఉన్నాయి అని లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట కూడా అంతే కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచాడు. అతడు చెయ్యని దానమే లేదు అని ప్రసిద్ధి చెందాడు. అందరికీ సులభంగా దొరికేది జలము. అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమిచ్చుట ఏంటి అని తలచి జలదానమును మాత్రం చేయలేదు. బ్రహ్మపుత్రుడైనటువంటి వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు. అతడు జలదానము చేయుము అని చాలాసార్లు ఆ రాజుకు చెప్పాడు. నీరు అమూల్యమైనది, కానీ వెలలేనిది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును? ఎవరికి సులభము కాని దానిని దానమిచ్చినచో పుణ్యము కలుగును అని అట్టి వస్తువులను దానమిచ్చాడు. అట్లే ఎవరూ గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తము అని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించాడు. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరించలేదు, గౌరవించలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు? నేను అట్టి వారిని గౌరవిస్తాను అని అట్టి వారిని మాత్రమే గౌరవించెను, ఆదరించెను. ఈ విధంగా అపాత్రులకు మాత్రమే దానములను ఇచ్చెను. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడు జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించాడు. ఒక జన్మలో గ్రద్దగా, 7 సార్లు కుక్కగా జన్మించాడు. అటు పిమ్మట మిథిలా దేశమును పాలించే శృతకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండే బల్లిగా జన్మించాడు. అచట వ్రాలే కీటకములను భక్షిస్తూ బల్లి అయి హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధంగా 87 సంవత్సరముల కాలముండెను. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చాడు. మహారాజు అయినటువంటి శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోకి తీసుకొని వచ్చాడు. అతన్ని మధుపర్కము మున్నగు వానితో పూజించి అతని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొన్నాడు. అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషము తెలుసుకొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అని
మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవు ఎందులకు ఇలా దుఃఖిస్తున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశను పొందావు? ఇలా ఎందుకు అరుస్తున్నావు? నీవు దేవజాతివాడివా? రాజువా? బ్రాహ్మణుడవా? నీవు ఎవరవు? నీకు ఈ దశ ఎలా వచ్చెనో చెప్పుము, నేను నీకు సహాయపడతాను అని అన్నాడు. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడు అనే ప్రభువును, వేదశాస్త్ర విశారదుడను. భూమి అందలి రేణువులు ఎన్ని ఉండునో, నీటి అందు జలబిందువులు ఎన్ని ఉండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగు వానిని త్రవ్వించి తిని, సర్వ విధములగు దానములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పాలించి తిని. నేను ఇన్ని సత్కర్మములను ఆచరించినను ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, 7 సార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగాను జన్మించి తిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపురులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణం కలిగింది. నా పాపభారము తగ్గినట్లు అనిపించుచున్నది. కానీ నేను ఇంకను 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎలా తొలుగును అని భయం కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో, నాకు ఈ జన్మ ఎలా కలిగినో ఎరుగజాలను. దయ ఉంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచున్నాను అని ప్రార్థించాడు. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలను విని తన దివ్య దృష్టితో పరిశీలించి ఈ విధంగా అన్నాడు. రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసములో జలమును ఎవ్వరికీ దానమియ్యలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటించలేదు. హోమము చేయదలిచిన వారు మంత్రపూతమగు అగ్ని అందే హోమము చేయాలి. అలాగాక బూడిద మున్నగు వాని యందు హోమం చేసినచో ఫలము ఎలా కలుగుతుంది? అట్లే నీవు కూడా యోగ్యులగు వారికి దానమియ్యక అయోగ్యులగు వారికి దానములను ఇచ్చితివి. అపాత్రులకు ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనం లేదు కదా. వైశాఖ మాస వ్రతమును కూడా చేయలేదు, జలదానమును చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను, సుగంధాది గుణములున్నను మున్లు కల వృక్షమును ఎవరు ఆదరిస్తారు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేంటి? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన అది పూజార్హమైనది. తులసి కూడా మిక్కిలి పవిత్రమైనది. ఇలా రావి చెట్టును, తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజిస్తారా? అట్టి పూజనమున ఫలితముండునా? అనాథలు, అంగవైకల్యం కలవారు, దయ చూపదగినవారు, వారిపై దయను చూపుట ధర్మము. కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయాజాలి చూపవచ్చును, కానీ గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారినే పూజించవలెను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములను ఇస్తాడు. కావున జ్ఞానులైన వారు, సర్వాధికులు, సర్వోన్నతులు అట్టి వారిని గౌరవింపకపోవుట అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును. ఈ విధంగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము.
జ్ఞానులు కానివారు అంధులు, ప్రజ్ఞా జ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధులను ఎంతమందిని పూజించినను ఫలముండునా? గుడ్డివానికి ఏమి కనిపిస్తుంది? అతడు ఏమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములకు ధర్మార్థ కామమోక్షములు ఎలా సిద్ధిస్తాయి? తీర్థములు కేవల జలములు కావు, దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో, శిలారూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహం కలుగుతుంది. కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులవుతారు, ఇష్టఫల ప్రాప్తిని కలిగిస్తారు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదము ఉండదు, ఇష్టప్రాప్తిచే సంతోషం కలుగుతుంది. అమృతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు వాని వలన బాధలు ఉండనట్లే, జ్ఞానుల సేవ వలన జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు వాని వలన బాధ ఉండదు, అమృతత్వ సిద్ధి కలుగుతుంది. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరించలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులగు వారిని సేవింపలేదు. కావున నీకు ఇట్టి దుర్గతి కలిగింది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత ఇస్తాను. దీనివలన దుర్దశ శాంతించుటకై భవిష్య వర్తమాన కాలములలోని నీ పాపములను, వాని ఫలములను పోగొట్టుకొని విజయమును పొందగలవు అని పలికి, శృతదేవ మహాముని నీటిని స్పర్శించి బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోశాడు. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందాడు. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించాడు. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమును ఎక్కి పుణ్యలోకములకు వెళ్ళాడు. దేవతలందరూ హేమాంగదుని అదృష్టమును మెచ్చుకున్నారు. హేమాంగదుడు పుణ్యలోకమున 10,000 సంవత్సరములు ఉండెను. దివ్యలోక భోగములను అనుభవించాడు. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స మహారాజుగా జన్మించాడు. 7 ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించాడు. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉన్నాడు. కులగురువైనటువంటి వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించాడు. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించాడు. అందు చేయవలసిన దానధర్మములన్నింటినీ శ్రద్ధాసక్తులతో భక్తిపూర్వకంగా చేశాడు. సర్వ పాపములను పోగొట్టుకొన్నాడు. దివ్య జ్ఞానమును పొందాడు. శ్రీ మహావిష్ణు సాయుధ్యమును పొందాడు. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతమును, వ్రతాంగములగు దానధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమును పొందవలెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికా వృత్తాంతమును కూడా వివరించాడు. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యములోని 6వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.